టెన్సెస్ నేర్చుకుంటున్నాం. ముందు నుంచి కూడా మనం టెన్సెస్ బాగా నేర్చుకుంటున్నాం. ఆ నేర్చుకుంటంలో భాగంగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 10వ టెన్స్ నేర్చుకుంటున్నాం. 10వ టెన్స్ నేర్చుకుంటాం. నేను మొన్న చేసినటువంటి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటిదాకా ఒక 2500 మంది చూశారు ఆ వీడియో, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఆ ఒక్క వీడియోకే నాకు ఇప్పటిదాకా ఒక 70 ఎన్నో సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ ఒక్క వీడియోకి. అనేది బాగా నచ్చింది అందరికీ. కాబట్టి మనం ఇప్పుడు ఈ సిరీస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేటువంటి టెన్స్ మనం చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీనిలో ఎన్ని టెన్స్లు ఉన్నాయి చెప్పండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఎన్ని టెన్స్లు ఉన్నాయి? ప్రజెంట్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ అంటే ఇప్పుడు జరుగుతుందని, ప్రజెంట్. పర్ఫెక్ట్ అంటే అయిపోయింది అని, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉంది అని. 3 రకాల టెన్సెస్ దీనిలో పెట్టాడు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. దీనిలో మనకి చూడండి, హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ, హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీ వస్తాయి. హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ, హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీ. ఇప్పుడు నేను మీకు హ్యావ్ హ్యాజ్ ఎవరికి వస్తుందో చెప్పనక్కర్లేదు, మీకు కింద రాశాను చూడండి లిస్ట్లో. ఈ షీట్కి మాత్రం హ్యాస్ బీన్ అని వచ్చింది. ఈ షీట్లకి మాత్రం మనం ఇక్కడ హ్యాస్ బీన్ అని చెప్పి రాసాం. ఈ షీట్లకి హ్యాస్ బీన్ రైటింగ్ అంటే హ్యాస్ బీన్ పెట్టి వెర్బ్కి ఐఎన్జీ పెట్టండి. అలాగే ఐ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ పెట్టి రైటింగ్ అని చెప్పండి. అది స్ట్రక్చర్ ఇది. కాబట్టి ఇక్కడ మనకి హ్యావ్ బీన్ ప్లస్ ఐఎన్జీ, హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీ మనకి ఇక్కడ వస్తాయి. బాగానే ఉంది, బాగా చెప్పారండి. అసలు ఎప్పుడు వాడతారు దీన్ని? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతారు? మీకు చెప్పాను ఇప్పుడే, ఇందులో 3 టెన్సులు ఉన్నాయని చెప్పి. ఎప్పుడు వాడతారంటే దీన్ని జాగ్రత్తగా వినండి. ఒక పని ఇంతకుముందు ఎప్పుడో స్టార్ట్ అయ్యి, పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. An action started in the past and it is still continuing. ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది అంటే కొంతకాలం జరిగిపోయింది. పర్ఫెక్ట్ టెన్స్. కొంత పని అయిపోయింది, ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ టెన్స్. ఇంకా జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్ టెన్స్. కాబట్టి ఇందులో మనకి మొత్తం 3 టెన్స్లు ఉన్నాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, రైట్. ఈ విధంగా మనం వాడతాం. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఐ హ్యావ్ బీన్ రైటింగ్, వీ హ్యావ్ బీన్ రైటింగ్. కొత్త వర్డ్స్ రాద్దామా? వీ హ్యావ్ బీన్ లెర్నింగ్, యూ హ్యావ్ బీన్ సింగింగ్, he has been running, they have been swimming. ఈ విధంగా మనం అన్నిటికీ స్ట్రక్చర్స్ రాస్తాం. కాబట్టి ఎప్పుడు దీన్ని వాడతామని చెప్పి గుర్తుపెట్టుకోండి బాగా. ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, అవ్వలేదు, ఇంకా అయిపోలేదు సెంటెన్స్. ఆల్రెడీ కొంతకాలం పని జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంది. మనం రెగ్యులర్ లైఫ్లో మనం ఇట్లాంటివి బాగా వాడతామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ స్కూల్లో 5 సంవత్సరాలు బట్టి చదువుతున్నాను. అంటే 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు చదువుతున్నాడు, ఇంకా చదువుతూనే ఉన్నాడు. ఈ విధంగా చెప్పడం. అతను ఆఫీసులో 15 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాడు. అంటే ఆల్రెడీ కొంతకాలం పనిచేశాడు, ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు, ఇప్పుడు పనిచేస్తున్నాడు ప్రజెంట్ టెన్స్లో. ఆ విధంగా చెప్పడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం దీన్ని వాడతాము. కాబట్టి పని ఎప్పుడో స్టార్ట్ అయ్యి యాక్షన్ ఇంకా జరుగుతూనే ఉంది. అది గుర్తుపెట్టుకో, జరుగుతూనే ఉందంటే కంటిన్యూస్ అండి. కంటిన్యూస్కి గుర్తు ఐఎన్జీ ఫామ్. ఈ విధంగా మీరు అర్థం చేసుకొని రాసు. ఇది చాలా ఈజీ టెన్స్ కానీ మనం ఎక్కువగా వాడేటువంటి టెన్స్ అన్నమాట. రైట్. ఒక సెంటెన్స్ రాద్దాం. అతను ఈ ఆఫీసులో 5 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాడు. He has been working in this office. టైం పెడతాం అనమాట. for 5 years.
ఫర్ 5 years. అతను 5 సంవత్సరాలు బట్టి ఆఫీసులో పనిచేస్తున్నాడు. 5 సంవత్సరాలు బట్టి ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఇది మనకి స్ట్రక్చర్ ఇంపార్టెంట్. ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ అని. అతను 5 సంవత్సరాలు బట్టి ఈ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఈ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 5 years. ఫర్ 5 years. మనం మొన్న నేర్చుకున్నాం ఫర్ సిన్స్ ఎప్పుడు వాడతారనేది నేను మీకు చెప్పాను. ఫర్ ఎప్పుడు కూడా టోటల్ పీరియడ్కి వాడండి. టోటల్ పీరియడ్ ఫర్ 10 years, ఫర్ 15 days, ఫర్ 1 month, 1 week, 1 year, 2 years అలా టోటల్ పీరియడ్ ఇచ్చినప్పుడు వాడండి. సిన్స్ అనేది టోటల్ పీరియడ్ ఇవ్వనప్పుడు వాడాలి. అంటే ఎన్ని రోజులు అయింది, ఎంతకాలం అయిందని వాడు చెప్పడు. ఇప్పుడు ఇదే సెంటెన్స్ నేను ఇట్లా రాస్తా, సిన్స్ లాస్ట్ ఇయర్ అంట. సిన్స్ లాస్ట్ ఇయర్ అంట అంటే పోయిన సంవత్సరం నుంచి. పోయిన సంవత్సరం నుంచి అంటే ఎంతకాలం అయింది మనకు తెలియదు. అలాంటప్పుడు మీరు సిన్స్ వాడుకోవాలి. రైట్? అలా చూడండి, సిన్స్ మండే. సిన్స్ మండే, మండే నుంచి అన్నాడు. మండే నుంచి ఎన్ని రోజులు అయింది, ఏ మండే మనకు తెలియదు. కాబట్టి ఇట్లా ఇవ్వనప్పుడేమో మనం ఈ విధంగా రాసుకోవాలి. కాబట్టి ఇది మనకి స్ట్రక్చర్ అండి. ఇందులో అర్థం కాని ఏమన్నా ఉంటుందా మీకు? హ్యావ్ బీను హ్యాస్ బీన్ పెట్టండి అని చెప్పాం. పనికేమో ఐఎన్జీ పెట్టండి అని చెప్పాము. అయిపోయింది. అతను గంట నుంచి పరిగెడుతున్నాడు, ఆమె గంట నుంచి పరిగెడుతుంది అన్నాను అనుకోండి. ఆమె షీ హ్యాస్ బీన్. ఐఎన్జీ పెట్టండి, రన్నింగ్. షీ హ్యాస్ బీన్ రన్నింగ్ ఫర్ 1 hour. టైం ఇచ్చేసాడు, 1 hour అని ఇచ్చేసాడు. పొద్దున్న నుంచి పరిగెడుతుంది, టైం చెప్పలా. సిన్స్ 1 hour. సిన్స్ మార్నింగ్. ఆవిడ పొద్దున్న నుంచి పరిగెడుతూనే ఉంది, టైం చెప్పలేదు మీకు. పొద్దున్న నుంచి అన్నాడు. పొద్దున్న నుంచి ఎన్ని గంటలైందో మీకు తెలియదు, నాకు తెలియదు. పొద్దున్న నుంచి పరిగెడుతుంది కాబట్టి సిన్స్ మార్నింగ్ అని చెప్పి మీరు ఇక్కడ చెప్పుకోవాలి. అంతకు మించి ఏమీ లేదు టెన్స్లో. కాబట్టి దీన్ని మనం ఎప్పుడు కూడా ఒక పని ఎప్పుడో స్టార్ట్ అయ్యింది, ఇంకా జరుగుతూనే ఉంది అని చెప్పడానికి ఈ విధంగా మనం రాస్తాం. రైట్. మేము గంట నుంచి డిన్నర్ తింటూ ఉన్నాం. We have been eating our dinner. For 1 hour or 2 hours and for 2 hours. మేము 2 గంటల నుంచి డిన్నర్ తింటూనే ఉన్నాం. రైట్. అతను పొద్దున్నుంచి ఎక్సర్సైజులు చేస్తూనే ఉన్నాడు. He has been doing exercise or exercises. పొద్దున్నుంచి since morning. He has been doing. అది ఇంపార్టెంట్ మనకి. He has been doing exercises since morning. పొద్దున్నుంచి. We have been eating our dinner for 2 hours. ఇక్కడ టైం ఇచ్చాడు మీకు. టైం ఇచ్చేసాడు కానీ ఫర్ 2 hours అని చెప్పి మీరు రాసుకోవాలి. 2 hours అని చెప్పి రాసుకోవాలి. ఇంతకు మించి దీనిలో మీరు కష్టపడేది ఏమీ లేదండి. హ్యావ్ బీను హ్యాస్ బీను పెట్టండి, ఐఎన్జీ పెట్టండి. ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. రైట్. అతను 5 గంటల నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాడు. He has been talking. On the phone. In the phone కాదండి, on the phone. He is talking on the phone for 5 hours. అతను అరగంట నుంచి న్యూస్ పేపర్ చదువుతున్నాడు. అరగంట పీరియడ్ టైం చెప్పేశాడు. అతను అరగంట నుంచి పేపర్ చదువుతున్నాడు. చెప్పండి. He has been reading the Hindu. For 30 minutes.
ఫర్ 30. ఈ విధంగా మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం ఇక్కడ వాడుతూ ఉంటాము. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు వాడతారు అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు వాడతారు, దాని స్ట్రక్చర్ ఏంటి, ఎప్పుడు వాడతారు, దాని స్ట్రక్చర్ ఏంటి చూడండి. రైట్, నేను ఇంగ్లీషు 2 years బట్టి నేర్చుకుంటున్నాను. నేను ఇంగ్లీషు 2 years బట్టి నేర్చుకుంటున్నాను. రైట్, చెప్పండి. నేను ఇంగ్లీషు 2 years బట్టి నేర్చుకుంటున్నాను. నేను కాబట్టి ఐ హ్యావ్ బీన్. నేర్చుకోవడాన్ని లర్న్ అంటాం కాబట్టి లెర్నింగ్. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్. I have been learning English for 2 years. ఎన్నన్నా సరే మీరు లక్షలుగా రాయొచ్చు వాక్యాలు, లక్షలు రాయొచ్చు మీరు ఈ విధంగా సెంటెన్సెస్ అన్నీ కూడా. షీ హ్యాస్ బీన్ క్లీనింగ్ అని, షీ హ్యాస్ బీన్ కుకింగ్, దే హ్యావ్ బీన్ స్లీపింగ్, ద బాయ్ హ్యాస్ బీన్ జంపింగ్, ఐ హ్యావ్ బీన్ డూయింగ్. రైట్, నేను 3 సంవత్సరాలు బట్టి వీడియోలు చేస్తున్నాను. రైట్, I have been making videos for 3 years. I have been making videos for 3 years. ఈ విధంగా మీరు చాలా చక్కగా నేర్చుకోవచ్చు. ఇందులో ఏమాత్రం కూడా మీకు కష్టం అనేది ఉండదు, ఎందుకంటే స్ట్రక్చర్ అది కాబట్టి, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ కాబట్టి. కాబట్టి ఇక్కడ మనం కొత్తగా ఏమి నేర్చుకున్నామంటే ఫర్ సిన్స్ నేర్చుకున్నామండి. ఫర్ సిన్స్, ఫర్ మొత్తం వాడి పీరియడ్ మొత్తం ఆడే ఇచ్చేయాలి. 2 days, 1 month. చూడండి, టోటల్ పీరియడ్ చెప్తున్నాడు. 7 days, రైట్. 20 years. ఇది వచ్చినప్పుడు మీరు ఫర్ వాడాలి. సిన్స్ మార్నింగ్, పొద్దున్నుంచి, ఈవినింగ్, వెన్స్డే, ఎస్టర్డే, ఇలా చెప్పేసి వదిలేస్తాడు. మీకు టోటల్ పీరియడ్ ఇవ్వడు. ఈ విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే దాన్ని మనం ఇంగ్లీష్లో వాడతాం. మీరు ఇవన్నీ వాడాలి సెంటెన్సెస్. మీరు మీ ఫ్రెండ్కి చెప్పండి, ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 1 year అని చెప్పండి. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ అని చెప్పండి. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్ ఫర్ 1 hour అని చెప్పండి. ఐ హ్యావ్ బీన్ కుకింగ్ ఫుడ్ అని చెప్పండి. నేను వంట వండుతున్నానని చెప్పండి. ఐ హ్యావ్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ ½ an hour అని చెప్పండి. ఏముంది ఇందులో? కష్టం ఏమైనా ఉందా మీకు? రైట్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ మ్యాథ్స్ ఫర్ 2 years అని చెప్పండి. ఏముంటుంది ఇందులో కష్టం? నేర్చుకోండి చాలా చక్కగా. నా ఉద్దేశం అందరికీ ఇంగ్లీష్ నేర్పించడమే. నాకు వచ్చినంత వరకు కూడా నేను టాపిక్ వరకే నేను కన్ఫైన్ అవుతాను. నా లిమిట్ ఎంతవరకు అంతవరకే. నాకు మిగతా విషయాలు అనవసరం. నేను మీకు కావాల్సింది చెప్తాను, మీరేనండి నేర్చుకోండి. గుడ్ డే టు యూ ఆల్.